హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. యూఎస్ఏ వచ్చిన దగ్గర నుండి అనుకుంటున్నా ఇక్కడ జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి అనుకున్నా. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది, మన డిజైన్స్ ఉంటాయో లేదో అని చాలా డౌట్స్ ఉండే. సో ర్యాండమ్గా ఒకరోజు ఇన్స్టా చూస్తుంటే ఒక పోస్ట్ కనిపించింది. అదేంటంటే లైక్ ఇమ్మడి సిల్వరీ జ్యువెలరీ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడుతున్నారు న్యూ జెర్సీలో నియర్ మై హోమ్. సో అది చూసాక వెళ్ళకుండా ఉంటామా, లేడీస్కి జ్యువెలరీ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? బట్ నేను అంతగా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి రాలేదు. బికాజ్ మన ఇండియాలో ఉండే అన్ని డిజైన్స్ వెరైటీస్ ఉండవు అనుకున్నాను. కానీ అసలు ఇక్కడ చూస్తుంటే షాక్ అయ్యా. చాలా రష్ ఉన్నారు అండ్ లాట్ మోర్ ఆఫ్ కలెక్షన్స్ అండి. ఇక్కడ చూసారా వడ్డానం బెల్ట్స్, ఇవన్నీ సిల్వర్వి విత్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అసలు చాలా బాగున్నవి. ఇవి డిటాచబుల్ అనమాట. నేను నార్మల్గా అయితే ఓన్లీ 2 పేర్సే చూసాను, 2 డిజైన్స్, ఒకటి పికాక్ అండ్ క్రాస్. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. చూసారా ఎంత రష్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది చూసారా బ్యూటిఫుల్ ఆఫ్ సెట్, అసలు చాలా బాగుంది. మల్టీ కలర్లో బ్రైడల్ నెక్ పీస్లా ఉంది. నేను కూడా 2 సెలెక్ట్ చేసి ట్రై చేద్దాం అన్నట్టు పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత పెండెంట్స్ చూసాను, ఇలా వేసుకొని చూసుకున్నాను ఎలా ఉంది అని చెప్పి. అండ్ దిస్ పర్ల్స్ మాల ఈజ్ ఆల్సో వెరీ క్యూట్, బాగుంది. గోల్డ్ బాల్లా వచ్చింది. అండ్ కొన్ని పెండెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం ట్రెండీ కదా, ఇవన్నీ చూస్తాను అనమాట. పులిగోరు విత్ బాలాజీ మోజోనైట్స్లా వచ్చాయి. ఈ పెండెంట్ అయితే చాలా బాగుంది, అమ్మవారిది. ఇది డిటాచబుల్లా అనమాట. వెనక ఏదైనా పర్ల్స్ మాల్లో వేసుకోవచ్చు, లేదు అంటే కంటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నవి. ఇవి వచ్చేసి డైమండ్ ఫినిష్లో ఉన్నవి. ఇవి కూడా చాలా బాగున్నాయి, బ్రైడల్ వేర్ లాగా. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, బాగుంది. మేకింగ్ అది అంత ఉండదు కాబట్టి మనకి తక్కువలో అనిపిస్తుంది అనమాట. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నవి. ఇవన్నీ డైమండ్స్ రిప్లికాస్ అండ్ పోల్కీలో ఉన్నవి, మోజోనైట్స్లో ఉన్నవి. విక్టోరియన్ చాలా ఫేమస్ కదా, ఇప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి డిజైన్స్. అంటే ఇవి సిల్వర్లోవి లేదంటే సెకండ్ లాగా అనిపించట్లేదు, చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా క్లియర్గా. అండ్ కొన్ని టికాస్ కూడా చూసాను నేను, ఏమైనా మ్యాచ్ అవుతాయేమో అన్నట్లు చాలా బాగున్నాయి. ఇవి కూడా న్యూ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ డే ఆఫ్ ఎగ్జిబిషన్, సో అందుకని చెప్పి కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ అయితే చాలా ఉన్నాయంట డిజైన్స్, అవన్నీ కూడా చాలా అయిపోయాయి అని చెప్పి అన్నారు. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ డే వచ్చారు. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట, నిన్నైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఈరోజు చాలా వరకు సేల్ అయిపోయాయి అని చెప్పి. ఇక్కడ పెళ్లి కూతురు బ్రైడల్స్ కోసము పాంచ్లాడ అవన్నీ కూడా ఉన్నాయి. సింపుల్ పర్ల్స్, కుందన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నవి. సింపుల్ చైన్స్ ఆల్సో చాలా బాగున్నవి. అన్నీ కూడా డిజైన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు కదా, సో నాకైతే కొత్తగానే ఉంది. ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను అనుకోలేదు ఇక్కడ కదా. సో ఇంత ఏముండవులే ఇండియాలో లాగా, మేబీ ఉన్నా కానీ కొన్ని కొన్ని ఉంటాయి అని అనుకున్నాను. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ పెండెంట్స్ అండి. చాలా సైజు వెరైటీస్ కూడా ఉన్నాయి అన్ని కలెక్షన్స్లో కూడా. అండ్ బ్యాంగిల్స్ ఉన్నవి, వడ్డానాలు, నెక్లెస్లు, హారాలు, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఇయర్ రింగ్స్ నేను కూడా ట్రై చేశాను. ఇవి పార్టీ వేర్ ఉన్నవి, సెమీ పార్టీ ఉన్నాయి, ట్రెడిషనల్ ఉన్నాయి, ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి కదా, డైమండ్ సెట్స్ లాగా కూడా యూజ్ అవుతాయి. మీ దగ్గర డైమండ్ నెక్లెస్ ఉన్నా, లేదు అంటే నార్మల్ ఈ కైండ్ ఆఫ్ స్టోన్స్లో ఉన్నా కానీ దాన్ని మనం పేరప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూసుకుంటున్నాను. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా కొన్ని ట్రై చేశాను, చాలా బాగున్నాయి అని చెప్పి నచ్చాయి నాకు కొన్ని. మీకు ఇందులో ఏ సెట్ నచ్చిందో కమెంట్ చేయండి. కొన్ని ఇయర్ రింగ్స్ ట్రై చేశాను, డిటాచబుల్ ఉన్నాయన్నమాట, మల్టీపర్పస్గా 3-4. అది జుమ్కి అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ అలాంటిది ఒకటి ఉంటే మనకి ఒక 3-4 సెట్స్ మీదకి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ డాలర్తో బాగుంది కదా బ్లాక్ బిట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.